Hi to all the viewers, welcome to Ask Talks again. This is Jagan Mohan, corporate trainer cum psychologist. ఈ రోజు మనము AAA ఫార్ములా గురించి మాట్లాడుకుందాం. How important is it? AAA stands for attitude, aptitude and altitude. Your attitude and aptitude decides your altitude. ఇది అందరికీ తెలిసిన ఫేవరెట్ కొటేషన్, రైట్? దీని గురించి కొద్దిగా యాటిట్యూడ్ అంటే ఏంటి, aptitude అంటే ఏమిటి, altitude అంటే ఏంటి అని దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. బేసికల్గా వి స్టార్ట్ ఫ్రమ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటి, రైట్? యాటిట్యూడ్ అనగా వైఖరి, మీ తీరు, రైట్? డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మీరు ఎలాంటి పరిస్థితులకు ఎలాంటి స్వభావము మీరు రెస్పాండ్ చేస్తూ ఉంటారు, రైట్? ఎలాంటి స్టిమ్యులేషన్, రైట్? ఎలాంటి రెస్పాన్సెస్, ఇమోషనల్ రెస్పాన్స్, మెంటల్ రెస్పాన్స్, ఫిజికల్ రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు అనే దాని మీద మనం డిస్కస్ చేసుకుందాం. యాటిట్యూడ్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్, రైట్? మనం ఎక్కడ ఏ సందర్భాలలో ఎక్కడికి ఏ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి యాటిట్యూడ్ క్యారీ చేస్తామనేది, అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, సొసైటీలో కావచ్చు, క్లాస్ రూమ్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, రైట్? ఒక ఫంక్షన్లో, ఒక ఈవెంట్లో, ఎక్కడైనా కావచ్చు. సో మనం ఎలాంటి యాటిట్యూడ్ ప్రతి పరిస్థితిలో ఎలా హార్మ్ఫుల్గా కాకుండా, అన్హర్ట్గా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఆనందదాయకంగా, సుఖంగా, సింపుల్గా ఏ విధంగా మనని మనం హ్యాండిల్ చేసుకుంటామనే దాన్ని యాటిట్యూడ్ అంటాం. జనరల్గా మీరు వింటూనే ఉంటారు A to Z ఆఫ్ లైఫ్ స్కిల్స్, A to Z ఆఫ్ యాటిట్యూడ్ అని చెప్పేసి. ఆల్ ది పాజిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో యాటిట్యూడ్ గురించి ఒక 2-3 మాటల్లో చెప్పుకోవాలి అంటే, బేసిక్గా హౌ అంబిషియస్ ఆర్ యూ, హౌ ఆస్పిరెంట్ ఆర్ యూ. ప్రతిరోజు మీరు పొద్దున్న లేవగానే, రైట్, ఎలాంటి విచ్ సైడ్ ఆఫ్ ది లైఫ్ డూ యూ లుక్ ఇన్ టు యాజ్ సచ్, రైట్? ఎలాంటి మనం లైఫ్లో ఎలాంటి సైడ్ చూస్తుంటాము, ఎంత హ్యాపీగా లేస్తాము, ఎంత హ్యాపీగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, రైట్, రకరకాలుగా అనుకుంటుంటాము, రైట్? మనం అందరినీ గ్రీట్ చేస్తుంటాము, అందరితో కలిసిమెలిసి ఉంటాము, సుఖంగా ఉంటాము, సింపుల్గా ఉంటాము, ఎవరిని ఏ ఇబ్బంది పెట్టకుండా మన లైఫ్లో మన దినచర్యలన్నీ సింపుల్గా చేసుకుంటూ వెళ్తుంటాము. దాట్స్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్ యాటిట్యూడ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యాప్టిట్యూడ్, హౌ మచ్ ఆర్ యూ, మన దగ్గర కంటెంట్, యోగ్యత, మన దగ్గర యాటిట్యూడ్ ఎలాగో ఉంది కానీ దానికి సరిపడే కంటెంట్ ఉందా లేదా, దానికి సరిపడే రీజనింగ్, వ్యాలిడేషన్, అనలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్, ప్రతి సమస్యని, ప్రతి సిచ్యువేషన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే యాప్టిట్యూడ్ ఎబిలిటీ మన దగ్గర ఉందా లేదా అనేది క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్నో సందర్భాలలో మనం మన ఇమోషన్స్ని కోల్పోతూ ఉంటాము, వీక్ ఇమోషన్స్ వస్తూ ఉంటాయి, రైట్? టెంపరమెంట్ లెవెల్స్ వస్తుంటాయి, మూడ్ స్వింగ్స్ జరుగుతుంటాయి, నిద్ర రాదు, రైట్? నిద్ర లేకుండా ఉంటుంది, మనం అన్నం తినకుండా వెళ్ళిపోతుంటాము, కోపంతో వెళ్ళిపోతుంటాము, ముభావంగా, రైట్, ఎవరితో మాట్లాడకుండా ఐసోలేషన్లోకి వెళ్ళిపోతుంటాము. మనం లాజికల్గా మనము 10 మంది మధ్యలో, సంఘంలో, రైట్, సొసైటీలో, క్లాస్ రూమ్లో, ఫ్రెండ్స్తో ఏ విధంగా మనని మనం క్యారీ చేసుకుంటాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, యాప్టిట్యూడ్. దెన్ వెరీ ఇంపార్టెంట్లీ ది ఆల్టిట్యూడ్ పార్ట్. ఆల్టిట్యూడ్ ఇవన్నీ కూడగట్టుకొని, రైట్, మనకు ఉన్న దినచర్య, మన ఆలోచన శక్తిని మనం ఏ విధంగా యూజ్ చేస్తాము, మన యాటిట్యూడ్ని ఎలా ఉపయోగిస్తాము, ఎట్ ద సేమ్ టైం మనకున్న నాలెడ్జ్ ఎంతగా ఉంది, ఈ రెండింటితో పాటు మన గమ్యాన్ని మనం ఎలా చేరుకుంటాం, మనం కావాల్సిన ఒక ఉచ్చ స్థితిని ఎలా చేరుకుంటాం అనేది విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కాంబినేషన్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క, వెదర్ యూఆర్ ఎ స్టూడెంట్ ఆర్ వెదర్ యూఆర్ ఎ జాబ్ హోల్డర్ ఆర్ ఎ జాబ్ సీకర్ ఆర్ ఎ జాబ్ ప్రమోటర్ ఆర్ ఎ జాబ్ గివర్ ఆర్ ఎ జాబ్ మీడియేటర్, రైట్, వాట్ ఎవర్, రైట్? మీరు ఏ రోల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క చిన్న విషయానికి, రైట్, మనము సక్సెస్ అనేది ఎదురు చూస్తూ ఉండాలి, టేస్ట్ ఆఫ్ సక్సెస్, రైట్? ప్రతి ఒక్క చిన్న విషయాలలో మనం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ డెసిషన్స్ బేసిస్ మీద మన యొక్క ఫ్యూచరు నిర్భరపడి ఉంటుంది. సో దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ యాటిట్యూడ్, యాప్టిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్. మీకు అందరికీ తెలిసే ఉంటుంది యాటిట్యూడ్. మెనీ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో, రైట్, ప్రతి ఒక్కసారి ది హెచ్ఆర్ ఇంటర్వ్యూలో జరుగుతున్నప్పుడు ఒక గ్రూప్ డిస్కషన్లో మనని పెడుతుంటారు, డిబేట్లలో పెడుతుంటారు. సో అందరితో 10 మందితో డిబేట్లో ఉన్నప్పుడు, రైట్, ఒక గ్రూప్ డిస్కషన్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఎవరితో ఎలాంటి స్వభావం వ్యక్తపరుస్తుంటాము, మన గుణాలు, రైట్, మన స్వభావం ఏ విధంగా ఎందరితో కలిసిమెలిసిగా ఉంటాము, రైట్, ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటాము అనేది అక్కడ పరీక్ష చేయబడుతుంది. ఒక జాబ్ హోల్డర్గా కూడా, రైట్, ప్రమోషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటామో, ప్రమోషన్ రానప్పుడు ఎలా ఉంటాము, రైట్? అలానే మనకి ఏదైనా కోరుకున్నప్పుడు, రైట్, మనకు కావాల్సింది దొరికిందా లేదా, మనకు దొరకనప్పుడు మనం ఏ విధంగా మనము సిచ్యువేషన్ని, మన పరిస్థితుల్ని మనం ఏ విధంగా మనం ఆహ్వానిస్తుంటాం అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో వెదర్ యూఆర్ ఎ స్టూడెంట్ ఆర్ అ జాబ్ హోల్డర్, ఏ విధంగా అయినా యాటిట్యూడ్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అలానే యాప్టిట్యూడ్ కూడా, రైట్, మన బాసెస్ మనకి జాబ్ ఎప్పుడైతే జాబ్ ఇస్తూ ఉంటారో, ఎన్నో సందర్భాలలో చాలామంది ఎంప్లాయీస్
అంటుంటారు. నాకు చాలా వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, నేను వర్క్ హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, డిప్రెషన్లోకి వెళ్తున్నాను, డీమోటివేట్ అవుతున్నాను. సో అలాంటి వాటిని సాధారణంగా సింపుల్ ఫార్ములాతో సింపుల్గా లాజికల్గా అనలిటికల్గా దాన్ని పరిశీలించి రైట్ మనము దానికి ఒక సమాధానం ఎలా వెతుకుతున్నాము ప్లస్ మన జాబ్ని మనం సింపుల్గా ఎలా చేసుకుంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని బేసిస్ మీద మన ఫ్యూచర్ అనేది ఏర్పడుతుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూస్లలో బేసిక్గా అడిగే ప్రతి ఒక్కరు ఒకటే క్వశ్చన్, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్? నీ ఆల్టిట్యూడ్, గమ్యం, నీ టికెట్, రైట్ మనం తీసుకున్న బస్ జర్నీ, ట్రైన్ జర్నీ ఏదైనా కానివ్వండి, లేదా ఏదైతే ఆలోచన తీసుకుంటూ ఉంటామో ఆ ఆలోచనని మనం ఎంతవరకు తీసుకెళ్తున్నాం. నేను ఈరోజు జాబ్ ఇక్కడ ఈ లెవెల్లో జాయిన్ అయ్యాను, ఒక 4 years తర్వాత, 5 years తర్వాత, 10 years తర్వాత తనను తాను ఎలా చూసుకుంటున్నాడు, తను ఏ విధంగా డ్రీమ్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్, aptitude and altitude which combines your growth path, right? దీనికి ఒక మైల్ స్టోన్స్ లాగా మన సక్సెస్ జర్నీలో మనము ఈ 3 మైల్ స్టోన్స్ లాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రతి ఒక్కటి మనము ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేస్తూ ఉండాలి, ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరితో నా యాటిట్యూడ్ ఎలా ఉంది, రైట్, నా యాప్టిట్యూడ్ ఎబిలిటీ ఎలా ఉంది, నా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, నా డెసిషన్ మేకింగ్ ఎంత గట్టిగా ఉంది అనేవి క్రాస్ చెక్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరితో ఇంట్లో కానీ చిన్న చిన్న నిర్ణయాలలో రైట్ వెళ్తూ ఉండాలి, చెక్ చేస్తూ ఉండాలి, మన ఐడియాస్ షేర్ చేస్తూ ఉండాలి. మనం ఇచ్చే ప్రతి ఒక్క ఐడియా వర్కౌట్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉండవు, కానీ మనం ఎంతవరకు మనము ఐడియాస్ డెవలప్ చేస్తున్నాము, క్రియేట్ చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక స్కూల్ స్టేజ్లో ఒక స్టూడెంట్ని తీసుకుందాం. ఈ 3 విషయాలలో ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒక స్టూడెంట్ని తీసుకున్నప్పుడు మనకు ఒక స్టూడెంట్ తను ఎంత హ్యాపీగా తన స్కూల్కి వెళ్తున్నాడు, రైట్, టీచర్స్తో ఎలా ఉన్నాడు, స్టూడెంట్స్తో ఎలా ఉన్నాడు, తోటి ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నాడు, గ్రౌండ్లో ఎలా ఆడుకుంటున్నాడు, రైట్, అందరితో పాటు ఎంత హ్యాపీగా మూమెంట్ జరుగుతుంది. సో ఈ విషయాలన్నీ యాటిట్యూడ్ కిందికి వస్తాయి. చాలా ఈ రోజుల్లో చూస్తుంటాము, చాలా పెద్ద పెద్ద స్కూల్స్, చిన్న స్కూల్ దగ్గర నుంచి జరుగుతుంది, సైకోమెట్రిక్స్ అనేది చేస్తూ ఉన్నారు. దాంట్లో టీచర్స్ అందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చి పేరెంట్స్కి పంపిస్తున్నారు. దాంట్లో వెరీ పర్టికులర్గా మీ అబ్బాయి ఎవరితో ఆడట్లేదు, మీ అబ్బాయి ఏదో లోన్లీగా ఉంటున్నాడు, డీమోటివేటెడ్గా ఉంటున్నాడు, ఇంటికి వెళ్తానంటాడు, లేదా ఏదో కండిషనల్గానే రెస్పాన్స్ ఇస్తూ ఉంటాడు, ఏదైనా జోక్ చేస్తే కానీ రెస్పాండ్ కాడు, ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడం గుడి సూఫ్రు ఏదైనా ఇస్తే కానీ తను ఏది కోఆపరేట్ చేయని విధంగా ఉంటాడు. సో ఇలాంటివన్నీ ఒక పేరెంట్గా కూడా పేరెంట్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒక స్కూల్ మాత్రమే ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ కాదు, ఇవన్నీ డెవలప్ కావడానికి ఇంటి నుంచి కూడా ఇలాంటివి చిన్న చిన్నవిగా డెవలప్ చేస్తూ ఉండాలి. చిన్నపిల్లల్లో వెరీ పర్టికులర్గా చిన్నపిల్లల్ని అడిగినప్పుడు ఏదైనా ఈ బొమ్మ ఎవరిది, ఈ కారు ఎవరిది, ఈ గుర్రం ఎవరిది అని అడిగినప్పుడు ఇది నాది అనే స్వభావం ఏదైతే ఒక స్టేజ్ వరకు మనం ఓకే, కానీ కొద్ది స్టేజ్లు పోయిన తర్వాత ఇది వాళ్ళు ఇచ్చే గుణాలు కూడా డెవలప్ చేసుకుంటూ ఉండాలి, రైట్. ప్రతి ఒక్కటి వాళ్ళు తింటున్నది కానీ, వాళ్ళు ఆడుకుంటుంది కానీ, ప్రతి ఒక్కరితో మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఒకటి చేసే ఒక స్వభావం ఒకటి డెవలప్ చేస్తుండాలి. యాటిట్యూడ్, రైట్, మోర్ ఆఫ్ ఎ గివింగ్ యాటిట్యూడ్ ఒకటి డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం టీచర్స్ దృష్టిలో కూడా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా కానీ మంచి స్మార్ట్ స్టూడెంట్, అన్ని రకాలుగా ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, టెక్నికల్గా అన్ని విధాలుగా తను ఒక ప్యాకేజ్లా ఇక్కడ ఎదుగుతున్నాడు, మా స్కూల్లో టీచర్స్తో కోఆపరేట్ చేస్తుంటాడు, టీచర్స్ అందరూ బాగా లైక్ చేస్తుంటారు అనే ఒక రిమార్క్ ఒకటి కంపల్సరీగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది స్టూడెంట్స్లో. సో బేసికల్గా యాటిట్యూడ్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక తను అనుకున్న స్థాయికి చేరాలి అని అంటే అందరినీ కన్విన్స్ చేస్తూ, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, లిటరల్గా ఫోర్సిబుల్గా కాదు, వాలంటరీగా సింపుల్ మెథడ్లో, రైట్, నార్మల్ స్వభావంగా, ఏది ఓవర్ ఎక్సైట్మెంట్ కాకుండా, అండర్ ఎక్సైట్ కాకుండా, నార్మల్ స్వభావంతో, మోడరేట్ బిహేవియర్తో అందరినీ కన్విన్స్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. అలానే యాప్టిట్యూడ్ గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. మ్యాథమెటికల్గా, లాజికల్గా, క్యాలిక్యులేషన్స్లో, రైట్, మెజర్మెంట్స్లో, లెంత్లో, డిస్టెన్స్లో, ప్రతి దాంట్లో తనకు ఒక క్యాలిక్యులేషన్ తెలిసి ఉండాలి. ఎన్నోసార్లు ఎంతోమంది సివిల్ ఇంజనీర్స్ని చిన్న బ్రీఫింగ్ సెషన్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు అడుగుతూ ఉంటాను, మీరు కూర్చున్న రూమ్ సైజ్ చెప్పండి, మీరు కూర్చున్న చైర్ ఒక మెజర్మెంట్ చెప్పండి అని చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ డ్రాప్ మాకు అవంతా తెలియదు, అవన్నీ మేము నేర్చుకోలేదు అంటే చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి వాళ్ళు డెవలప్ చేస్తూ ఉండాలి. యాప్టిట్యూడ్ ఈజ్ ఆల్ అబౌట్ నోయింగ్ చిన్న చిన్న లాజిక్స్, ప్రతి ఒక్క దాంట్లో ఎంత డిస్టెన్సు, ఎంత మెజర్మెంటు, ఎంత లైట్, ఎంత స్పీడు, ఎంత గాలి ఏంటి అనేది ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్ది వాళ్ళ దగ్గర పారామీటర్స్ ఉండాలి. మీకు తెలిసి ఉంటుంది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని, దాంట్లో ఎన్నో విషయాలుగా న్యూమరికల్ అబిలిటీ, లాజికల్ అబిలిటీ, రైట్, పర్సెంటేజెస్, ప్రపోర్షన్స్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాము. సో వీటన్నిటి మీద పూర్తి అవగాహన అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉండాల్సి ఉంటుంది. వెదర్ యూఆర్ స్కూల్ స్టూడెంట్ ఆర్ కాలేజ్ స్టూడెంట్, ఈ ప్రతి ఒక్క వీటి మీద ఎన్ని ఎక్సర్సైజెస్, మెదడుకి ఎంత మేత పెడితే అంత డెవలప్ అవుతుంది. ఇది ప్రతిరోజు ఎట్ ద లీస్ట్ మినిమం అట్లీస్ట్ ఒక 1/2 hour to 1 hour బ్రెయిన్ ఎక్సర్సైజ్, జిగ్సా పజిల్స్, చిన్న చిన్న గేమ్స్, రైట్, సైకోమెట్రిక్స్ ఇలాంటివన్నీ చేస్తూ డెవలప్ చేస్తూ ఉండాలి, రైట్. ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ బుక్స్ వరకే అని కాకుండా కొన్ని వీడియోస్ చూడొచ్చు, డాక్యుమెంటరీస్ చూడొచ్చు,
చూడొచ్చు. ఈరోజు సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్లో ఎన్నో రకాలుగా మనం ఎన్నో నేర్చుకోవచ్చు, మనకు తెలియని విషయాలు కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండొచ్చు, రైట్. యూఎఫ్ఎస్ గురించి తెలుసుకోవచ్చు, రైట్. ఏలియన్స్ గురించి తెలుసుకోవచ్చు, స్పేస్ గురించి తెలుసుకోవచ్చు, ఎన్నో రకాలుగా కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి, రైట్. సో వాటన్నిటి గురించి ఎలా జరుగుతున్నాయి, ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి, వాటి బేస్ లైన్ ఏంటి, వాళ్ళ బేసిస్ ఏంటి, ప్లాట్ఫామ్ ఏంటి, రైట్, వాళ్ళు వాడుతున్న మెకానిజం ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ యాప్టిట్యూడ్లో ఒక భాగంగా నేర్చుకుంటూ ఉండాలి. సో డౌన్ ద లైన్ ఈ రెండు ఎప్పుడైతే యాప్టిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్ ఎప్పుడైతే కంబైన్ జరుగుతుందో, మంచి పకడ్బందీగా ఇవైతే ఎప్పుడైతే సరిగ్గా జరుగుతుందో, మూమెంట్ జరుగుతుందో, డెవలప్మెంట్ జరుగుతుందో, ఆల్టిట్యూడ్ గ్యారంటీగా అనుకున్న గమ్యానికి చేరడానికి పూర్తి ఉంటుంది, చాయిసెస్ ఉంటాయి. So that's all about these three things, for the growth path. So wish you all the best and thanks for being here.